నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రేపు అయోధ్యలో ప్రధాని చేతుల మీదుగా ధ్వజారోహణ. కబడ్డీ ప్రపంచ కప్ విజేతగా భారత్. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేందర్ మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం. విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకువస్తోందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. శ్రీరామ జన్మభూమి మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు దర్శించనున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి మందిర శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ జెండాపై శ్రీరాముని తేజస్సు, శౌర్యం, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించేలా కోవితర చెట్టు ఓంకారంతో ప్రకాశవంతమైన సూర్యబింబాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధాని సప్తమందిర్ను కూడా సందర్శించనున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కురుక్షేత్రాన్ని సందర్శించనున్నారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత మహిళల కబడ్డీ జట్టు చైనీస్ తైపే జట్టును 35.28 స్కోర్తో ఓడించి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్లో మొదటి నుంచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు గ్రూప్ మ్యాచ్లన్నిటిలోనూ గెలిచి సెమీఫైనల్లో ఇరాన్పై 33-21 స్కోర్తో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జట్టుకు శుభాభినందనలు తెలియజేశారు. కబడ్డీ ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా దేశం గర్వపడేలా చేసినందుకు మహిళా కబడ్డీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారుణులు అత్యుత్తమ నైపుణ్యం, ధైర్యం, అంకిత భావాన్ని ప్రదర్శించినట్లు కొనియాడారు. యువత కబడ్డీని కొనసాగించడానికి, ఉన్నత లక్ష్యాలతో పెద్ద విజయాలను సాధించడానికి ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధాని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అలాగే నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, కెన్యా దేశాలకు చెందిన సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ బృందం రావటం ఇదే తొలిసారి. కాగా 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించనున్నారు. सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी
योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। ప్రముఖ నటుడు ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. 1935 డిసెంబర్ 8న జన్మించిన ఆయన పూర్తి పేరు ధర్మేంద్ర కేవల్ క్రిషన్ దేవోల్. బాలీవుడ్ హీమ్యాన్గా పేరు తెచ్చుకున్న ఆయన నటనకు అనేక అవార్డులు వచ్చాయి. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మభూషణ్తో సత్కరించింది. ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో బికనీర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరేతో నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అన్పఢ్, బందిని, అనుపమ, ఆయా సావన్ జూమ్కే తదితర చిత్రాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత షోలే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా ఘావ్, మేరా దేశ్, డ్రీమ్ గర్ల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశాయి. ధర్మేంద్ర కెరీర్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమం వేదికగా సంతాపం తెలిపారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ధర్మేంద్ర మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు ధర్మేంద్ర మరణం భారతీయ సినిమాకు తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఆయన ఒకరని, దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తిగా యువ నటీనటుల్లో ఎంతో స్ఫూర్తిని నింపారని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు సంతాపం తెలిపారు. ధర్మేంద్ర మరణం భారతీయ సినిమాకు తీరని లోటని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. లక్షలాది మందికి ఆదర్శవంతమైన ఆయన తన అద్భుతమైన నటన, కళ పట్ల ఉన్న అంకిత భావంతో భారతీయ సినిమా ప్రపంచాన్ని సుసంపన్నం చేశారని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణంతో భారతీయ సినీ రంగంలో ఒక శకం ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తన నటనతో ఎన్నో పాత్రలకు వన్నె తెచ్చారని, ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచారని తెలిపారు. గొప్ప నటుడైన నిరాడంబరత, వినయం, తోటివారిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనకే సొంతమని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. 6 దశాబ్దాలుగా తన అత్యుత్తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ధర్మేంద్ర మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు ధర్మేంద్ర మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర 6 దశాబ్దాలకు పైగా 300కి పైగా చిత్రాల్లో నటించారని, భారతీయ సినిమాకు హీమ్యాన్ గా ప్రసిద్ధి చెందారని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొంటూ కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సానుభూతిని తెలిపారు. ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దిగ్గజ నటుడు తన అద్భుతమైన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారన్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి తరతరాలు గుర్తుండిపోతుందన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. భారత అమ్ముల పొదలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాహే ఈరోజు నౌకాదళంలోకి వచ్చి చేరింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీని నావికాదళానికి అప్పగించారు. కొచ్చిన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక వెస్టర్న్ సీ బోర్డ్ ఆధీనంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు.
ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది. The commissioning will significantly augment the Indian Navy's ability to ensure near seas dominance, strengthen the coastal security grid, and safeguard our maritime interests across the vast expanse of our littorals. The commissioning of INS Mahe reaffirms the Navy's steadfast transformation into builder's Navy, one that designs, constructs, and sustains its own combat platforms. Today, over 75% platforms of the Navy's capital acquisition are sourced indigenously. From warships and submarines to high sonar and weapon systems, Indian shipyards, public and private, stand as a living proof of our nation's industrial and technological dominance, a journey towards Atmanirbharta which makes every citizen swell with pride. The successful delivery of INS Mahe by Cochin Shipyard Limited stands as a shining example. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలన్నారు. గాలి, నీరు, ఇండస్ట్రియల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలన్నారు. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించాలని, ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. అమరావతి సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని, దీనికి సంబంధించి స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 1,40,00,000 కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గ్రామంలోని కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రికి స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. ఈ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకువచ్చామని వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు. అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలోకి జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న పొరపాటు
వార్తల్లో చిన్న విరామం. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి స్వాగతం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం మండలంలోని బీటీ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1 కోటి రూపాయల నాబార్డు నిధులతో మండలంలోని సుల్తాన్ నగరం నుంచి ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామం వరకు బీటీ రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 50 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మీరు అడిగారు, అందుకనే ఇవాళ 75 లక్షల రూపాయలు ఈ రోడ్డు అవుతున్నా కూడా దాన్ని ఏర్పాటు చేయడం తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం కూడా ఒక పక్క మౌలిక వస్తువులు, మన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 5 సంవత్సరాలు అసలు అడ్రస్ లేదు జరిగింది. ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకుంటున్నాం. ఇంకా మిగిలిన కొన్ని డ్రైన్లు మిగిలిపోయినాయి. ఆ డ్రైన్లన్నీ కూడా రాబోయే కాలంలో ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం. దగ్గర 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. 4,000 రూపాయలు వితంతువులకి, ఎవరైతే వృద్ధులకి ఇస్తున్నాం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. క్రానికల్ డిసీజ్ అయితే 10,000 రూపాయలు ఇస్తున్నాం. పూర్తిగా బెడ్కి పరిమితం అయిపోతే 15,000 రూపాయలు ఇస్తున్నాం. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అభ్యుదయం సైకిల్ ర్యాలీ చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. విజయనగరం పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన పట్ల యువతకు విద్యార్థి దశలోనే అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ లక్ష్యంతోనే సంకల్పం మిషన్, కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 19,740 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అది రొటీన్ గా కాకుండా ఒక కొత్త వరవడితో, మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా మత్తుకు బానిసైతే వారిని డీఅడిక్షన్ సెంటర్స్ లో చేర్పించి వారిని మరలా సమాజంలో ఇంటిగ్రేట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకువస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. వేవేల జ్యోతులను వెలిగించడానికి కారణమవుతుంది. మాతా సరస్వతీదేవికి మట్టి కుండలాగా మారుతుంది, శిలా శిల్పం అవుతుంది, విత్తనం పెద్ద చెట్టు అవుతుంది. బడిలో పిల్లలకి చదువు, ఆటలతో పాటు నైతిక విలువలు అందిస్తేనే సమాజంలో ఏ మార్పు మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మనం సాధించగలుగుతాం. అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం. ఆ ఎనర్జీని బాంబులాగా వాడితే హిరోషిమా, నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం. కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న ఉపాధ్యాయులందరిపైన కూడా ఉన్నాయి. జీవితం అంటేనే ఒక ఛాలెంజ్.
మార్కులు తక్కువ వచ్చినాయన్నో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నా. 2019లో నేను ఓడిపోయా ఎన్నికలు, 5300 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ దేశ ఐక్యత కోసం భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీమవరంలోని కళాశాల విద్యార్థులతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగం, ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ ఐక్యత సమగ్రత కోసం సర్దార్ పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. స్థాపించినటువంటి సమయంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శ్రమదానంతో నిర్మించినటువంటి ప్రాంగణం ఈ సభాభవనం. వాళ్ళు ఇటుకలు పోసి సిమెంట్ పోసి విద్యార్థుల యొక్క శ్రమదానం ఈ సభాభవనం నిర్మాణంలో ఉంది. కాబట్టి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మనం సమావేశమైనటువంటి విషయం రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాడ, కాజీపేట గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29 వరకు అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చేలా పంచసూత్రాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అధిక ఉత్పత్తుల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేసేలా డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో వర్క్ షాపులు నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని ఆయన వివరించారు. కలిపి ఒక క్లస్టర్, అలాగే 30 క్లస్టర్ వరకు ఒక టీం విజిట్ చేయాలి. అగ్రెసివ్ ఫార్మర్స్ అక్కడ ఆ ఊర్లో ఉన్న మోడల్ ఫార్మర్స్ కూడా అక్కడే ఉంటారు. సో ప్రతి ఒక్క రైతులకి వెళ్ళి మనం ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ్ కింద ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, అలాగే మన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎంత డబ్బు పడింది అది మనం చెప్తూ, ఈ వరి కాకుండా వేరే ఏదైనా పంట, ఈరోజు నేను ఇక్కడ కాజీపేట, అక్కడ అలాగే ఇంకొకటి పొన్నాడ చూసాం, ఎక్కడ మనం ఈ సాగు నీళ్ళు ఇవ్వలే. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా కలెక్టర్లతో పాటు పలువురు అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆన్లైన్లోనూ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన సమస్యలు అధికంగా ఉన్నందున వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు మీకోసం.ap.gov.in సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల నమోదు, వాటి స్థితిగతులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల వినతులను అధికారులు సకాలంలో పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈరోజు 450 అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. భగవద్గీత మతపరమైన సరిహద్దులను అధిగమిస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. హర్యానాలోని కురుక్షేత్రాలో జరుగుతున్న 10వ అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత కాలాతీత జ్ఞానాన్ని గౌరవించే వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత బోధనలు తరతరాలుగా భౌగోళికంగా అందరి మనసులను ప్రకాశవంతంగా చేస్తూనే ఉన్నట్లు పేర్కొన్నారు. External Affairs is associating with the government of Haryana
the Kurukshetra Development Board, and our partner state Madhya Pradesh, and various other organizations to internationalize this Mahotsav. As the lead organization in this global endeavor, the ministry has played a pivotal role in amplifying the Gita's resonance across continents. In collaboration with missions abroad, the ministry has identified distinguished foreign scholars who will participate in the celebrations, bringing diverse perspectives. అస్సాం పోరాట యోధుడు సరైఘాట్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన లచిత్ బోర్ఫుకాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. లచిత్ ధైర్య సాహసాలు, దేశభక్తి, నిజమైన నాయకత్వం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. 1671లో మొఘలులపై జరిగిన దండయాత్రలో లచిత్ బోర్ఫుకాన్ వీరోచితంగా పోరాడారు. అస్సాం సైనికులకు కమాండర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మొఘలులపై విజయం సాధించిన నవంబర్ 24వ తేదీకి గుర్తుగా అస్సాంలో ఏటా లచిత్ దివస్ను నిర్వహిస్తారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి లచిత్ బోర్ఫుకాన్కు నివాళులు అర్పించారు. मैं असम की उस महान धरती को प्रणाम करता हूं जिसने मां भारती को लासी గువాహటి వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో 9 పరుగులు ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 201 పరుగులు మాత్రమే చేసింది. 288 పరుగులు వెనుకబడిన భారత్ను ఫాలో ఆన్ ఆడించడానికి అవకాశం ఉన్న సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆడటానికే మొగ్గు చూపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ 13 పరుగులతో, మార్క్రమ్ 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 58 పరుగులతో రాణించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఈ అల్పపీడనం రేపటికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా మరింతగా కదులుతూ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనికి తోడు కొమరియన్ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రైతులకు పలు సూచనలు చేశారు. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని, పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని, రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని సూచించారు. అలాగే ధాన్యం తడిసిన పరిస్థితులు తలెత్తితే తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.